హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా మనకు పెద్ద ఉసిరికాయలండి ఒక 3 తీసుకుని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ తీసుకుని సన్నగా తరుక్కున్నానండి. నెక్స్ట్ అలోవెరా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. మందారం ఆకులండి ఒక 4-5 అయితే సరిపోతాయి. నా దగ్గర ఫ్రెష్ లేవండి, ఇవే ఉంటే యూజ్ చేస్తున్నాను. వేపాకు ఒక గుప్పెడు, మందార ఆకు ఒక 10 దాకా వేసుకున్నాను. కరివేపాకు ఒక గుప్పెడు, మూడింటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్, కోకోనట్ ఆయిల్ అండి గానుగు నుంచి తీసుకొచ్చాను ఒక 1/2 లీటరు. ఆముదం 100 ml దాకా యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు జిడ్డుగా ఉండిద్ది అనుకుంటే ఒక 50 ml దాకా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోజ్మెరీ లీవ్స్ ఒక 2 టేబుల్ స్పూన్, కలోంజీ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. హెయిర్ లాస్ అవ్వదు, డాండ్రఫ్ అనేది పోతుందండి, హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇవండి హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి. హెయిర్ ఆయిల్ కాచుకోవడానికి ఒక మందపాటి కడాయి అయితే తీసుకున్నానండి. దానిలో మనం తీసుకున్న ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆముదం ఒక 50 ml వేసుకోవాలి. నేనైతే ఒక 100 ml వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆముదం వల్ల హెయిర్ అనేది చాలా బ్లాక్గా అవుతుంది. లేదు మాకంత జిడ్డు వద్దన్నప్పుడు 50 ml యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఒక 2 స్పూన్ల మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కలోంజీ సీడ్స్ అండి, ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రోజ్మెరీ లీవ్స్ ఒక 2 టేబుల్ స్పూన్. తర్వాత మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మందార పువ్వులు అనేవి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మందార ఆకులు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు వేపాకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసుకున్న అలోవెరా ముక్కలు కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది చాలా సిమ్లో పెట్టి మంచిగా మరిగించుకోవాలండి. మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఫ్రై లాగా అయిపోవాలి. ఆల్మోస్ట్ మన ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టి చేసుకోవాలండి. మన ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం కాచుకున్న ఆయిల్ని వడగట్టుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్ అండి, చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. మా పాప హెయిర్ చూసారు కదా ఎంత లాంగ్ ఉందో. ఈ ఆయిల్ అనేది ఒక 2 months యూస్ చేసే చాలండి, చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది.